డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో సెకండ్ డే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో విద్యుత్ శాసన మండలిలో నోట్ల రద్దు అంశంపై చర్చ జరగనుంది. మరోవైపు శాసనసభలో 9 బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మంత్రులు, ప్రజాప్రతినిధులకు జీతభత్యాల పెంపు, జిల్లాల ఏర్పాటు బిల్లు, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు, బీసీ కమిషన్ చట్ట సవరణ బిల్లు, పురపాలక చట్టాలు, నగరాభివృద్ధి సంస్థల చట్టాల సవరణ బిల్లు, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య యూనివర్సిటీ బిల్లులను ప్రవేశపెడతారు. సభ ప్రారంభం తర్వాత 11:30 వరకు క్వశ్చన్ అవర్ జరగనుంది. రవాణా పన్ను మినహాయింపు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పర్యాటక ప్రాంతంగా భువనగిరి కోట అభివృద్ధి, కొత్త పట్టణాభివృద్ధి సంస్థలు, హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూళ్లు, మంతని వద్ద గోదావరిపై బ్రిడ్జ్, వాల్టా చట్టంపై రైతులకు సలహాలు, సూచనలపై సభలో చర్చ జరగనుంది. ఎలాంటి సమస్యనైనా అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. విద్యుత్పై ఎన్ని గంటలైనా చర్చించేందుకు అవకాశం ఇస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ను అందిస్తున్నారన్నారు. విద్యుత్ పైన రండి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం అని చెప్పాం. కాబట్టి విద్యుత్తో పాటు అనేక అంశాలను మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా గతంలో ఎదుర్కొంటున్న చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా మెరుగైన విద్యుత్తును 24 గంటలు అందిస్తూ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. Now question number 2087, Minister for Transport. లో గౌరవ సభ్యులందరికీ తెలుసు, వాయిదా తీర్మానాలు క్వశ్చన్ అవర్ తర్వాతనే కానీ క్వశ్చన్ అవర్కు ముందు ఏది లేదని. ప్లీజ్ యూ హావ్ టు కోఆపరేట్. మన గతంలో చాలా సందర్భాల్లో దీని మీద చర్చ జరిగినప్పుడు వాయిదా తీర్మానాలు క్వశ్చన్ ప్లీజ్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష, ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ఆనరబుల్ మెంబర్స్, బి ప్రశ్నకు మాఫీ చేసిన మొత్తము 97,9,00,000. సి ప్రశ్నకు లబ్ధి పొందిన వ్యక్తుల సంఖ్య 5,55,099. లబ్ధి పొందిన వ్యక్తుల వివరాలు: ఆటో రిక్షా యజమానులు 3,45,971. వీరికి 37,35,00,000. వ్యవసాయ ప్రయోజనం కోసం ట్రాక్టర్లు, ట్రాలీల యజమానులు కూడా 2,09,120 మందికి. వీరికి 57,74,00,000. మొత్తము 5,55,099 మంది. వీరికి రూపాయలు 97,09,00,000 మాఫీ జాయిన్ అయినది. చింతా ప్రభాకర్ గారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతుల పక్షపాతిగా వ్యవసాయానికి సంబంధించి అవసరమయ్యేటటువంటి ట్రాక్టర్లకు అనుబంధంగా ఉండేటటువంటి ట్రాలీలకు సంబంధించి నిరుద్యోగ యువత, చాలా మంది నిరుద్యోగ యువకులే ఆటోలు నడిపిస్తున్నటువంటి సందర్భంలో మరి వారికి ఆటోలు నడిపిస్తున్నప్పుడు మిగిలే ఆదాయం తక్కువ కాబట్టి ప్రతి 3 మాసాలకు ఒకసారి ట్యాక్స్ కట్టేటటువంటి ట్యాక్స్ ను రద్దు చేయడానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం సరైందేనా? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఏసీ సమావేశంలో ప్రజా సమస్యలు చాలా చర్చించాలని, శాసనసభ జరపాలని చెప్పి కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ సభలో విలువైనటువంటి ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేస్తూ ప్రజా సమస్యల మీద చర్చించకుండా ఇవాళ స్పీకర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశం మీద అనవసరంగా రాజకీయ రాద్ధాంతం చేస్తా ఉన్నారు అధ్యక్ష.
అటు పార్లమెంట్లో ఫెయిల్ అయిపోయినరు, ఇటు శాసనసభలో ఫెయిల్ అయిపోయినరు. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి ఇలా సభను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది అధ్యక్ష. సో ఈరోజు సభ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సభ అంటే ఇక్కడ ఉండే కొద్ది మంది సభ్యులు కాదు అధ్యక్ష, ఇది 119 మంది సభ్యులకు సంబంధించినటువంటి అధ్యక్ష. సో ఈ సభ క్వశ్చన్ అవర్ సజావుగా జరగడానికి మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఐఎమ్ మూవింగ్ దిస్ మోషన్ సార్. ఐ బెగ్ టు మూవ్ that under sub rule 2 of rule 340 of the assembly rules that the following members named by the honorable speaker be suspended from the service of the house for this day: Srimati D.K. Aruna garu, Sri Mallu Batti Vikramarka garu, Dr. G. Dr. J. Geeta garu, Sri T. Jeevan Reddy garu, N. Padmavati Reddy garu, Sri T. Ramamohan Reddy garu, S. Sampath Kumar garu, Sri Vamsi Chandra Reddy garu. కరెక్ట్ కాదు. Please resume your seats. I am once again appealing. స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం విచక్షణ. I once again appeal the members to resume your seats. ఈ అంశం మా పరిధిలో ఉంది, మేము దాని పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు రెజ్యూమ్ యువర్ సీట్స్. ఐఎమ్ ఎట్ ఇట్, ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. ఇప్పుడు మా పరిధిలో ఉన్నటువంటి అంశం విషయంలో మేము చేయాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. సహకరించాలి, బిజినెస్ నడవనివ్వాలి. మనమందరం కూడా ఈ సమావేశాల్లో చర్చించాల్సినటువంటి అంశాలు, వాటి ప్రాధాన్యత గురించి నిన్న కూడా మాట్లాడుకున్నాం. అందరం సహకరిద్దాం, బాగా జరుపుకుందాం అని అన్నాం. మళ్ళీ దయచేసి ఇప్పుడు ఇది మా పరిధిలో ఉన్నది, మేము ఆ పనిలో ఉన్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు రెజ్యూమ్ యువర్ సీట్స్ and maintain silence. I am once again reiterating, please resume your seats. Motion moved. The question is that the members named by the Honorable Minister be suspended from the service of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the minister are suspended from the service of the House for today. See, I am. This is my appeal. Please, all of you. Please leave the house. బిజినెస్ విషయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత సభా రూల్స్ అతిక్రమించి నా పరిధిలో ఉన్నటువంటి అంశం విషయంలో నేను చెప్తున్నప్పటికీ ఇంటరప్ట్ చేయడమే కరెక్ట్ కాదు. దయచేసి మోషన్ మూవ్ చేయబడ్డది, మోషన్ యాక్సెప్ట్ అయింది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు లీవ్ ది హౌస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది మెంబర్స్ టు లీవ్ ది హౌస్. This is my appeal to you. Please.
తమరిని చేయాలి, మిమ్మల్ని చేయాలి. వారిని చేసినాం, విక్రమార్క గారిని చేసినలో విక్రమార్క గారిని సస్పెండ్ చేసినారు. మీరు కూడా ప్రొటెస్ట్ లో భాగస్వామి. సార్ జానారెడ్డి గారు మాట్లాడతారా? అధ్యక్ష, మేము ఇచ్చినటువంటి అర్జెంట్ మోషన్ విషయమై కనీసం మేము దాని విషయం చెప్పటానికైనా అవకాశం. సార్ అడ్జర్న్మెంట్ ఇప్పుడు తమరికి మీకు కూడా విషయం తెలుసు, అడ్జర్న్మెంట్ మోషన్స్ అన్ని కూడా క్వశ్చన్ అవర్ తర్వాతనే టేకప్ చేద్దాం అనేది మనం నిర్ణయించుకున్నటువంటిది. మళ్ళీ ఇప్పుడు బిజినెస్ జరగాలనేటువంటి విషయంలో ఏకాభిప్రాయం ఉన్న తర్వాత మనం ఎజెండా ప్రకారం క్వశ్చన్ అవర్ ఎంతుతున్న సందర్భంలో ఇంటరప్ట్ చేయడం కరెక్ట్. అధ్యక్ష, దానికి సంబంధంగా ఇది ప్రభుత్వం వైపు నుంచి ఈ ఆలోచన మాట్లాడినటువంటి సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష. కానీ ఒక్కొక్కసారి ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిణామాల్లో ఇచ్చినటువంటి విషయాన్ని కన్విన్స్ చేయటమో, లేకపోతే ఇంకొక సమయానికి దీన్ని వాయిదా వేయటమో, లేకపోతే మీరు చెప్పినట్టుగా క్వశ్చన్ అవర్ తర్వాత తీసుకుందామని చెప్పి, క్వశ్చన్ అవర్ తర్వాత తీసుకుందామని చెప్పలేదండి. ఒకవేళ చెప్పుంటే సార్ ఇప్పుడు క్వశ్చన్ అవర్ తర్వాత ఆ అంశాలలోకి వస్తాం, అది తీసుకోవడం తీసుకోకపోవడం అనేది వేరే విషయం. క్వశ్చన్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అధ్యక్ష మనం అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకుంటున్నాం. అధ్యక్ష, దానికంటే ముందర అధ్యక్ష, కనీసం సభ్యులందరూ వెళ్ళోకి వచ్చినప్పుడు సభ మొత్తంగా కలియ చూసి మీరు కనీసం లీడర్ ఆఫ్ ది హౌస్ సజెషన్ ఇవ్వమని కానీ, లేకుంటే కన్విన్స్ చేయమని కానీ, లేక లీడర్ ఆఫ్ ది హౌస్ లేచినప్పుడు ఏమంటారు మీరు ఈ ఉన్నటువంటి పరిస్థితులని కానీ కనీసం చూడనటువంటి విషయాన్ని ఇది చాలా బాధాకరం అధ్యక్ష. కనీసం 4 సార్లు లేచినాను, 10 సార్లు లేచినాను, మీరు ఒకే పక్క చూస్తున్నారు తప్ప ఎవరు ఏం భావిస్తున్నారు కనీసం వాళ్ళని అడుగుదాం. అప్పుడప్పుడు స్పీకర్లు అందరూ ఇతర విపక్షాలను కూడా ఈ పరిస్థితికి మీరు సభ జరుపుకోవటానికి సజావుగా సహకరించడానికి మిగతా మిత్రులకు సలహా ఇవ్వండి, లేకుంటే సరి అయింది కానీ కాదని చెప్పండి, లేకుంటే ప్రభుత్వానికి సహకరించమని చెప్పండి. అంటే వీళ్ళందరి ధోరణిని చూసిన తర్వాత సభ్యులు మార్చుకుంటారా, లేకుంటే లీడర్ ఏదైనా సలహా ఇస్తాడా అనేటువంటి అంశం కనీసమైనటువంటి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో లేరు ఈ చైర్ నుండి. ఇది చాలా బాధాకరం. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు కూడా తెలియజేసినాం. కనీసం ఎందుకు ఇచ్చినారు, ఏం చేసినారు మీరు చెప్తారా ఏమన్నా, లేకుంటే కొంచెం సమయం ఇవ్వాలన్నా అని. అంటే కేవలం మీకు మెజార్టీ ఉన్నదని 2 నిమిషాల్లో మీరు సస్పెండ్కు వారు తెలియజేయటం, వెంటనే మీరు చేయటం అంటే స్పీకర్గా సభనంతా మీరు ఒక సమభావంతో చూస్తున్నారా లేదా అనేటువంటి ఒక అంశం ఇక్కడ కనిపిస్తుంది అధ్యక్ష. ఇవాళ ప్రజలు గమనిస్తారు, లేకుంటే ఇంకోటి గమనిస్తారు. అందుకనే ఇవాళ ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులను దృష్ట్యానే ఇటువంటి ఒక పరిస్థితికి దాపురిస్తుందనేటువంటి అంశాన్ని మీరు గమనించండి. దానికి ముఖ్యంగా ఇంకా వెలుగు రానటువంటి సభ్యుడు బట్టి విక్రమార్క ఇక్కడ ఉండి అడుగుతున్నటువంటి ఒక విషయాన్ని కనీసం
మొత్తం సభ్యుల్ని కలిపి వారు చెప్పేసేయటం, కనీసం ఎవరెక్కడ ఉన్నారో మీరు గమనించకపోవటం ఇది బాధాకరమా కాదా అధ్యక్ష? ఒకవేళ అయినప్పటికీ మీకు హక్కున్నది, సభకు కూడా హక్కున్నది. ఒకవేళ సభ్యుడు వెల్లోకి రాకుండా సభని ఆటంకపరుస్తూ పదే పదే అనేక విధాలుగా లేక సభకు అగౌరవపరుస్తున్నప్పుడు కూడా మీరు మూవ్ చేయొచ్చును, తప్పులేదు. కానీ కనీసం ఒక ఛాన్స్ అన్ని ఇవ్వాలి. ఇతను వెళ్ళలోకి రాలేదు, చెప్పి చూద్దాం, ట్రై చేద్దాం అంటే అది ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్, లేక ఇది కలుపుకొని పోయేటువంటి తీరుకు నిదర్శనం. కానీ ఇది నిదర్శనం ఏంటంటే కేవలం మెజార్టీకి సంకేతం, లేదా మాకు అధికారం ఉన్నదని చెప్పి దీన్ని ప్రదర్శించడానికి సంకేతం. ఆ తర్వాత మీరు ఏం చేస్తారో చూసుకోండి అని చెప్పి దానికి సంకేతం. కానీ మీరు మాత్రం ఏం చేయగలుగుతారు? కనీసం ఈ అసెంబ్లీకి రాకుంటే మాత్రమే ఏంటి మేము ఈ అసెంబ్లీకి రాకుండా కనీసం ప్రజల వరకు పోవటమే మంచిదనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఇవాళ ఇక్కడ కూర్చొని ఇటువంటి పరిస్థితులను ఎదురు చూడటం కంటే ఆయన ప్రజలకు పోయి మీరు చేస్తున్నటువంటి విధం ఇందులో మాట్లాడే బదులు ప్రజల తరఫున ప్రజలకే నేరుగా చెప్పుకోవటం సబవా అనేటువంటి ఆలోచన అప్పుడు ఈ డెమోక్రటిక్లో ఈ వ్యవస్థకు అగౌరవపరిచినట్టుగా అవుతుంది. ఈ వ్యవస్థ మనకిచ్చినటువంటి అవకాశానికి దుర్వినియోగం చేసినట్టు అవుతుందని చెప్పి మేము సంయమంతో పాటిస్తూ ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. కానీ ఇంత అధికారం యొక్క ప్రదర్శన ఏ సభలో 90, 80, 70 మంది ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. కానీ పదే పదే మీరు సస్పెండ్ చేస్తాం, అలర్ట్ చేస్తే అనే దానికి సంకేతం. ఇవాళ పార్లమెంటులో 15 రోజులు జరిగింది అధ్యక్ష. కనీసం బిఎస్సి ఉన్నది, అన్నీ ఉన్నాయి. బిఎస్సిలో ఉన్నది జరుగుతుంది అనడానికి నువ్వు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏమన్నా నిలబెట్టినావా? ప్రభుత్వం చేసినటువంటి అనేక విషయాలను ఏమన్నా పూర్తి చేసినావా అని అడగటానికి వీలు లేదా? అంచేత మీరు కూడా అక్కడ కూర్చోవటానికి అర్హులు కాదు అని చెప్పడానికి మాకు హక్కు లేదా? ఈ విషయాన్ని మీరు గమనించండి. బిఎస్సిలోనే ఉన్నదాన్ని ఉన్నట్టుగా పార్లమెంట్లో 15-20 రోజులు జరిగింది అధ్యక్ష. 15-20 రోజుల్లో బిజినెస్ విషయంలో కనీసం సస్పెండ్ చేయలేదు అధ్యక్ష. అంచేత ఇది చాలా బాధాకరం, చాలా విచారిస్తున్నాం అధ్యక్ష. మీరు అందరినీ సమభావాలను చూడటమే కాదు, అవసరమైతే డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళకి కలిగించి ఒక్కోసారి కలుపుకొని పోయి ఒక్కోసారి అవసరమైతే సరిచేయడానికి ప్రయత్నం చేసి అవసరమైతే ఒక సమయం ఇచ్చి ఈరోజు కాకుంటే రేపు ఈ విషయాన్ని ఈ సభలో మాట్లాడదాం, రేపు మాట్లాడదాం. ఒకవేళ మేము ఎందుకు క్వశ్చన్ అవర్ తర్వాత మీరు రండి అంటున్నారు. క్వశ్చన్ అవర్ తర్వాత వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు అంగీకరించినారా? అప్పుడు వెంటనే అడ్జర్న్ చేసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ పోకడను చూసే ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకని మళ్ళొకసారి పునరాలోచించండి ప్రభుత్వం. ఆ తర్వాత మీరు కూడా ఆలోచించి సలహా ఇవ్వండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అది కాని తీరుకు మీ ఇష్టం, ప్రభుత్వ ఇష్టం. ఇది ప్రజాస్వామ్యవాదులు లేకుంటే ఆలోచన పరులు మొత్తం భారతదేశం గమనిస్తుంది, ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు కూర్చోండి సార్. మీరు చెప్పాల్సుకున్నదంతా చెప్పాలి కదా సార్. ఆలోచించి ఈ విధానం మంచిది కాదని సరిచేస్తే చాలా సంతోషం అధ్యక్ష. లేకపోతే నేను అండర్ ప్రొటెస్ట్ నేను కూడా వాకౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంది అధ్యక్ష. అక్కడ ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో సభలు నడవనీయలేదు అధ్యక్ష. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఢిల్లీలో పార్లమెంట్ని అడ్డుకున్నట్టు రాష్ట్ర శాసనసభను కూడా అడ్డుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో వారు పోడియంలోకి వచ్చినట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇలా సభ పట్ల గౌరవం ఉండాలి. మీ నాయకత్వంలో బీఏసీ సమావేశం జరిగినప్పుడు చాలా అంశాలు కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం అధ్యక్ష. ఈ అంశం బీఏసీలో వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. అయినా ఈ అంశం మీ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని సభలో ప్రస్తావించేటువంటి అవకాశం కూడా లేదు. వారు చాలా సీనియర్ సభ్యులు. వారు ఇక్కడ దీన్ని తీసుకొచ్చి కేవలం సభ జరగకూడదు, సభలో చర్చ జరిగితే మేము తేలిపోతా ఉన్నాము, నిన్న మొత్తం కూడా ఏం మాట్లాడలేకపోయినాము, ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ అయిపోయిందని చెప్పి అలా పత్రికల్లో వచ్చింది, రాష్ట్రమంతా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు, ఇంకా ఈ సభలో ఈ ప్రభుత్వాన్ని మనం ఏమి మాట్లాడలేము అనేటువంటిది అర్థమైపోయి సభ జరగకుండా ప్రజలను, రాష్ట్రాన్ని, సభను తప్పుదో పట్టించే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇలా మీరు శాసనసభ జరపాలి అని చెప్పి ధర్నాలు చేసిండ్రు,
చాలా అంశాలు చర్చ చేయాలని చెప్పి మాట్లాడినారు. బయట బీఏసీలో మాట్లాడినారు. సభ జరుపుదాము, మాట్లాడదాము, మీరు ఎంతసేపన్నా మాట్లాడండి, ఏ అంశం మీరు లేవనెత్తినా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెప్తా ఉంటే మీరు సభను అడ్డుకుంటాము, సభను జరగనీయమనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. అదేవిధంగా పెద్దలు జానారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, మమ్మల్ని సస్పెండ్ చేస్తారా అని. అధ్యక్ష, మమ్మల్ని ఎన్నిసార్లు చేసిన అధ్యక్ష? మేము కూడా ఈ సభలో ఉన్నాం అధ్యక్ష. గతంలో జై తెలంగాణ అంటే మా కుర్చీలో నిలబెట్టి కూడా సస్పెండ్ చేసి మమ్మల్ని బయటకు పంపించింది అధ్యక్ష. కనీసం జై తెలంగాణ అని కూడా ఈ సభలో అననీయలేదు అధ్యక్ష. తెలంగాణ పదాన్ని నిషేధించింది ఈ శాసనసభలో. తెలంగాణ పదాన్ని నిషేధిస్తారని మాట్లాడితే ఇదే జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, వారి ముందు మమ్మల్ని గొరగొర బయటకు తీసుకుపోతుంటే కూడా మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ మాట్లాడతారా అధ్యక్ష? అధ్యక్ష, మేము ఆ రోజు ఉద్యమ సమయంలో చాలా అంశాలు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టొద్దు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినాం. పులిచింతలకు కట్టొద్దని మాట్లాడినాం, వీళ్ళ నల్గొండ జిల్లాకు అన్యాయం జరుగుతుందని చెప్పి. తెలంగాణ కోసం సభలో తీర్మానం పెట్టాలని మా కుర్చీలో నిలబడి మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేసి బయటకు పంపిస్తుంటే ఆ రోజు మంత్రులుగా ఇక్కడ కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఈ నాయకులు ఈ రోజు అధ్యక్ష మాకు నీతులు చెప్పేది వీళ్ళకి ఆ హక్కు ఉందా అధ్యక్ష? ఈరోజు మేము ఏమంటున్నాం అధ్యక్ష, ఆ అంశం మీ పరిధిలో ఉంది, మీ దగ్గరికి వచ్చి మీరు మాట్లాడండి అని చెప్పినారు, మీరు అప్పీల్ చేసినారు. ఇలా క్వశ్చన్ ఎవరంటే ఆ 10 మంది 5 మంది సభ్యులు కాదు కదా అధ్యక్ష, ఇక్కడ ఉండే 119 మంది సభ్యులు, దాదాపు 97 మంది సభ్యులు సభలో ఉన్నారు అధ్యక్ష. 97 మంది తమ నియోజకవర్గాలకు సంబంధించిన అనేక సమస్యల్ని సభలో మాట్లాడాలి, ప్రశ్నించాలి, ప్రభుత్వం నుంచి సమాధానం చేయాలని ఇంతమంది సభ్యులు వెయిట్ చేస్తూ ఉంటే సభ జరగొద్దు, ఢిల్లీలో సక్సెస్ఫుల్గా ఒక్కరోజు కూడా సభ జరగకుండా ఆపినాం, అసెంబ్లీలో కూడా ఆపుతామనేటువంటి ఒక కుతంత్రంతో, ఒక దుష్ప్రచారంతో, ఇవాళ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చినట్టుగా చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది అధ్యక్ష. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఇలా బట్టి విక్రమార్క గారు కూడా వారి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వారు అక్కడ నిలబడి మొత్తంగా అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరిని లోపల రానియకుండా. ఈజ్ ఎంకరేజింగ్ అదర్స్ టు గో ఇన్ టు ద పోడియం. మేము స్పష్టంగా అక్కడ కనబడతా ఉంది కనుక సభ యొక్క కార్యక్రమాల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది కనుకనే వారిని కూడా సస్పెండ్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష అసలు గతంలో మీకు తెలియదు ఏముంది అధ్యక్ష, ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజు ఏ రకంగా చేర్చుకున్నదో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. 3 సంవత్సరాలు సభా సమయం అయిపోయేదాకా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకోకపోయినా వీళ్ళెవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇలా మీ సమక్షంలో ఉంది, మీరు దాన్ని యాక్టివ్గా కన్సిడర్ చేస్తూ ఉన్నారు, దానిపైన మీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉంటాం అధ్యక్ష. అంతేగాని ఏదో ఒక రాద్ధాంతం చేసి రచ్చ చేసి సభను తప్పుదో పట్టిస్తాం, సభ జరగకుండా చూస్తామని చెప్తే మాత్రం ప్రభుత్వం అంత సిద్ధంగా లేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభ అంతా కూడా బాగా జరగాలి, ప్రతి అంశం మీద కూడా చర్చ జరగాలి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి అంశం ఈ శాసనసభలో పరిష్కారం దొరకాలి, చర్చ జరగాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం కోరుకుంటుంది అధ్యక్ష. వాళ్ళు 15 రోజులు సభ కావాలి, 20 రోజులు సభ జరపాలంటే మేము 25 రోజులైనా 30 రోజులైనా సభ జరపడానికి సిద్ధంగా ఉందని చెప్పి గౌరవ సభానాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎన్ని రోజులైనా సభ జరుపుదామంటే సభ జరగద్దు, సభను అడ్డుకుంటామనేటువంటి కాంగ్రెస్ పార్టీ ధోరణిని ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇవాళ ఈ సభలో రాష్ట్ర ప్రజానికమంతా కూడా చర్చ జరగాలని కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం రచ్చ జరగాలని కోరుకుంటా ఉంది అధ్యక్ష. రచ్చ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మీరు చర్చించడానికి వస్తే మీరు ఏ అంశం చర్చించినా సమాధానం చెప్పడానికి, చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. Now question hour. Once again, please. బిజినెస్ జరగాలి. నేను కుర్చీలో కూర్చోక ముందటి నుంచి కూడా ఇంటరప్ట్ చేసేటువంటి పద్ధతి మంచిది కాదు. ప్రభాకర్ గారు మాట్లాడుతున్నటువంటి ఎనీథింగ్ ఈజ్ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్ తర్వాత రేవంత్ రెడ్డి గారు బిజినెస్ సభ ఉన్నది బిజినెస్ జరపడానికి. శాసనసభ స్పీకర్ గా గౌరవ సభ్యులందరూ కోరుకునేటువంటి బిజినెస్ ను జరపాల్సిన బాధ్యత నా మీద ఉంది. దానికి భిన్నంగా ఇంటరప్ట్ చేయడమే లక్ష్యం అనుకుంటే ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. ప్లీజ్ రెజ్యూమ్ ఎనీథింగ్ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్ తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు షెడ్యూల్డ్ బిజినెస్ జరగాల్సిందే రైతుల పక్షపాతిగా ఇంటరప్ట్ చేయడం ద్వారా రైతులు నడిపించుకునేటటువంటి ట్రాక్టర్లకి చర్చ జరగడంలో ఎవరు ట్రాక్టర్ కు అనుబంధంగా ఉండేటటువంటి ట్రైలర్స్ కి ట్యాక్స్ రద్దు చేస్తున్నటువంటి విషయం మరి రోజు నిరుద్యోగ యువకులే ఎక్కువ మంది ఆటోలు నడిపిస్తూ అరకొరగా వస్తున్నటువంటి ఆదాయం ద్వారా మరి 3 నెలలకు ఒకసారి కట్టేటటువంటి ట్యాక్స్ కట్టలేనటువంటి పరిస్థితి మరి రెండింటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ట్యాక్స్ ను రద్దు చేసినటువంటి విషయం వాస్తవమే. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టం అధ్యక్ష. సభ అనేటువంటిది చర్చ చేయడానికి ఉద్దేశించిందే కానీ ఈ సభను అడ్డుకుంటాము రచ్చ చేస్తామంటే మాత్రం మరి ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అధ్యక్ష. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ that the following members named by the Honorable Speaker be suspended from the service of the House for today. Sri Revanth Reddy Garu, Sri Venkata Veeraya Garu. Revanth Reddy Garu, Venkata Veeraya Garu, I am appealing you to resume your seats. Please resume your seats. Please resume your seats. ఇప్పుడు సభను అడ్డుకోవడం ద్వారా చర్చలను ఆపడం ద్వారా ప్రజలు కోరుతున్నటువంటి లక్ష్యం దిశగా ఈ సభ పోకుండా ఉండేటువంటి పరిస్థితికి సహకరించేది లేదు, యాక్సెప్ట్ చేసేది లేదు. ఇప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. మోషన్ మోడ్. ది క్వశ్చన్ ఈస్ దట్ ది మెంబర్స్ నేమ్డ్ బై ది మినిస్టర్ be suspended from the service of the House today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the minister are suspended from the service of the House for today. Please, I am requesting the members to leave the House. Please leave the House. This is my request and appeal. Please. కిషన్ రెడ్డి గారు, బిజినెస్ చేసుకుందాం. ఇప్పుడు ఇప్పటికే 30 minutes ఆఫ్ టైం అయిపోయింది. అధ్యక్ష, సభ్యులను వెల్లోకి వస్తే సస్పెండ్ చేసేటువంటి అధికారము మరి సభకున్నది. సభ ద్వారా మీరు సస్పెండ్ చేశారో ఆ విషయం నేను ప్రశ్నిస్తలేను. కానీ అధ్యక్ష, ఏదైతే ఏ అంశం అయితే వాళ్ళు లేవనెత్తారో ఆ అంశం ఈరోజు న్యాయస్థానాల్లో అక్కడక్కడ బయట చాలాసార్లు పత్రికల్లో వస్తూ ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కోరేది ఒకటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా మనం ఒక చట్టం చేసుకున్నాం. ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ శాసనసభకున్నది. కాబట్టి ఆ చట్టాలను అమలు చేయడం కోసము మీ అందరూ కూడా తొందరగా నిర్ణయం తీసుకొని మరి ఆ చట్టాలను రక్షించాల్సినటువంటిది, గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మీరు దయచేసి, నేను భారతీయ జనతా పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మీకు నివేదిస్తున్నాం అధ్యక్ష. అది స్పీకర్, నేను కూడా నా స్పీకర్ పరిధిలో ఉంది. మేము ఆ దిశగా మా ప్రయత్నాలను చేస్తూ ఉన్నాం. బట్ అట్ ది సేమ్ టైం హౌస్కు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ విషయంలో బీఎస్సీ ఉంది, మనం అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్నాం. నంబర్ 2, నేను స్పీకర్గా నా కుర్చీలో కూర్చోవడానికన్నా ముందే ఇంటరప్ట్ చేద్దాం అనేటువంటి ధోరణి మాత్రం బాధాకరం. నేను గమనిస్తూ ఉన్న గౌరవ సభ్యుల్ని, నేను వచ్చినా నా సీట్లో కూర్చొని మీరు రెజ్యూమ్ అనే మాట అనకముందే ప్లకార్డ్ చూపించడం, ఇంటరప్ట్ చేసేటువంటి అనివార్య పరిస్థితులలో చేసేటువంటి విధానం వేరు. తప్పకుండా చేసి తీరుదాం అనేటువంటి ధోరణితో ఉండి మొత్తం సభనే మేము అనుకున్నటువంటి దిశగా తీసుకుపోతాం అనేటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఎవరు సహకరించేది కూడదు. మా పరమైనటువంటి విజ్ఞప్తి కూడా ఇటువంటి పరిస్థితులు రిపీట్ కాకూడదు అనేది నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రభాకర్ గారు, రైతులకు సంబంధించినటువంటి
ఆటోలు మన ట్రాలీలు కానీ ట్రాక్టర్లకు సంబంధించి కానీ నిరుద్యోగ యువత ఎక్కువ మంది ఈరోజు ఆటోలు నడిపిస్తూ దాని మీద వచ్చే అరకొర ఆదాయానికి సంబంధించి 3 నెలలకోసారి మరి ట్యాక్స్ కట్టేటటువంటి పద్ధతిని మరి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం వాస్తవమేనా? ఒకవేళ రద్దు చేసినట్టయితే ఎంతమందికి లాభం జరిగింది? మరి ఆ లాభానికి సంబంధించిన దాంట్లో మరి ఆటో వాళ్ళు ఎంతమంది, మరి ట్రాక్టర్లు ఎన్ని, మరి అదే రకంగా మరి ఆ ట్యాక్స్ రద్దు చేసిన దాని మీద ప్రభుత్వం మీద మరి భారం పడుతున్న విషయం ఎంత? మరి ఈ విషయానికి సంబంధించిన అంశాలు మరి గౌరవ మంత్రివర్యులు ఈ సభకు తెలియజేయాల్సిందా మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. వినయ్ భాస్కర్ గారు తర్వాత మీరు ఆన్సర్ చేస్తారు. అధ్యక్ష, బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.